హనుమంతుడికి తమలపాకులంటే చాలా ప్రీతి. అందుకే చాలామంది భక్తులు ఆయన్ని పూజించేటప్పుడు తమలపాకులను సమర్పిస్తారు. దీని వెనుక కొన్ని నమ్మకాలు, పురాణ గాథలు ఉన్నాయి. రామాయణంతో అనుబంధం. రామాయణంలో లంకలో సీతాదేవిని కనుగొన్న తర్వాత హనుమంతుడు ఆమెకు రాముడి ముద్రికను అందజేసి ఆమె క్షేమాన్ని రాముడికి తెలియజేస్తాడు. అప్పుడు సీతాదేవి ఆనందంతో హనుమంతుడిని దీవిస్తూ తమలపాకుల దండను బహూకరించిందని ఒక కథ ప్రచారంలో ఉంది. ఆనాటి నుండి హనుమంతుడికి తమలపాకులంటే ఎంతో ఇష్టం అని భక్తులు నమ్ముతారు. శక్తికి, విజయానికి ప్రతీక. తమలపాకులు ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ గుణాలున్నవిగా పరిగణిస్తారు. ఇవి శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. హనుమంతుడు బలం, పరాక్రమం, విజయం, అంకిత భావాలకు ప్రతీక కాబట్టి ఆయనకు తమలపాకులు సమర్పించడం ద్వారా భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో హనుమంతుడికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేస్తారు. తమలపాకులపై రామనామం రాసి లేదా లక్ష్మీదేవి రూపాన్ని చిత్రించి పూజించడం కూడా ఆచారంలో ఉంది.